హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి అమ్మ చేతి మటన్ కూర. అబ్బా అనగానే ఎంత బాగుంది కదా, అమ్మ చేతిది అనగానే. అమ్మ చేతిది అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టం కదా. నేను కూడా మా అమ్మ స్టైల్లో మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూసేసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే గ్యాస్ పైన అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకోండి. అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో మసాలాలు కూడా వేసుకోండి. ఆ మసాలాలు కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే ఆనియన్ అయితే వేసుకోండి. అలాగే మిర్చి కూడా వేసుకోండి. ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే దానివల్ల గ్రేవీ వస్తుంది కాబట్టి. మిర్చిను ఆనియన్ వేసుకున్నాక అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. పోపులో మాత్రం కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక అయితే అందులో అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, దానివల్ల టేస్ట్ వస్తుంది మటన్ కూర. పచ్చివాసన పోయేంత వరకు అయితే అల్లం పేస్ట్ అయితే కలిపెట్టేసుకున్నాక మటన్ అయితే అందులో అయితే వేసుకోండి. నేనైతే కేజీ మటన్ కర్రీ అయితే వండుతున్నాను. మటన్లో మీకు ఏ ముక్క అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మునుగు బొక్క అంటే అబ్బా పిచ్చి ఇష్టం అనమాట. ఎప్పుడు మటన్ తెచ్చుకున్నా ఖచ్చితంగా అందులో మాత్రం మునుగు బొక్క ఉండాల్సిందే. పసుపు వేయ ముందుకే మటన్ కూర అంతా అందులో అయితే వేసేసి మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు మంట మాత్రం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో అయితే మూత అయితే పెట్టేసుకొని తీసి మళ్ళీ ఒకసారి అయితే కలబెట్టేసుకోండి, ఎందుకంటే అడిగంటిపోతుంది కాబట్టి. మనం పసుపు కూడా వేయలేదు కాబట్టి పసుపు వేయ ముందుకే నూనెలోనో చాలాసేపు అయితే ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో అయితే కలబెట్టేసుకుంటూ ఉండాలి. మూత కూడా పెట్టుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని కర్రీ ప్రిపేర్ చేస్తేనే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం లేట్ అయినా పర్లేదు. అలా మటన్లో కొంచెం వాటర్ అయితే వచ్చినాక అయితే అందులో అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి, ఎందుకంటే మటన్ అంత ఈజీగా ఉడకదు కాబట్టి. మీకు మటన్ కర్రీ అంటే ఇష్టమా, చికెన్ కర్రీ అంటే ఇష్టమా అనేది కామెంట్ చేయండి. నాకైతే మటన్ కంటే చికెనే ఎక్కువ ఇష్టం, కానీ అప్పుడప్పుడు మటన్ కూడా తినాలి కదా, అందుకోసమే అప్పుడప్పుడు ఇలా అయితే తెచ్చుకుంటూ ఉంటాం. కానీ మెయిన్గా అందులో మాత్రం మునుగు బుక్కలు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. పసుపు అయితే వేసినాక అయితే మంచి ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా అయితే ఉడికించుకొని మంట మాత్రం సిమ్లో పెట్టుకొని తర్వాతకి అయితే రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపోయే సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కువనే వేసిన అని అనుకుంటున్నారేమో మీరు. కారంలో ఉప్పు కలపలేదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకున్నాం మేము. అయినా మేము ఉప్పు కారం కొంచెం గట్టిగానే తింటాం. మీరు ఎట్లా తింటారు అని చెప్పేసి దాని తగ్గట్టు అయితే మీరు ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఉప్పు కారం అయితే వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాక వాటర్ అయితే పోసుకోవాలి. ఇక వాటర్ అయితే ఇక మీ ఇష్టం, మీరు మటన్ తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఇక మటన్ తగ్గట్టు అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను. పోసుకున్నాక అయితే ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. ఇక మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. మంచిగా ఉడకాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, మంట మాత్రం హైలో కూడా పెట్టుకోవచ్చు, కానీ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఒక మంచిగా మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా మటన్ కర్రీ అంతా దగ్గర పడ్డాక అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకొని లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మంట మాత్రం సిమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకొని తర్వాతకి అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేయండి. ఫైనల్గా అయితే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సేమ్ ఈ ప్రాసెస్లోనే మా అమ్మ అయితే చేస్తుంది. నేను కూడా అదే ప్రాసెస్లో అయితే నేను కూడా ప్రిపేర్ అయితే చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేయాలంటే కుక్కర్లో అయితే వండుతాం కదా, ఎందుకంటే మటన్ ఉడుకుతుందో ఉడుకోదో అని చెప్పేసి కుక్కర్లో అయితే వండుతాం కదా. ఆ రోజులలో అయితే అమ్మ వాళ్ళు అయితే కుక్కర్లో వండేది కాదు కదా, ఇలా గిన్నెలోనే వండేది కదా. సేమ్ అదే ప్రాసెస్లో నేను కూడా గిన్నెలో అయితే వండాను. టేస్ట్ మాత్రం బాగుంది. ముక్క కూడా మంచిగా అయితే ఉడికింది. మధ్యలో మధ్యలో ఉడికిందో లేదని కూడా చూసుకోవచ్చు. ఎట్లా వండినా అనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.